చంద్రబాబు నాయుడు ఒక గొప్ప దార్శనికుడు, గొప్ప నాయకుడు అంటూ చిరంజీవి చేసినటువంటి కామెంట్స్‌తో ఎంతమంది అగ్రీ చేస్తారు? అగ్రీ అయితే అగ్రీ అని కామెంట్ చేయండి. డిసగ్రీ అయితే డిసగ్రీ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నేను చిరంజీవి వద్ద ఉన్న అత్యంత సన్నిహితుల వద్దకు పంపిస్తున్నా. చిరంజీవి ఖచ్చితంగా ఈ కామెంట్లు ఆయన చదివేలా నేను చేస్తా. సో, కంపల్సరీ మీ యొక్క అభిప్రాయాన్ని అగ్రీ లేదా డిసగ్రీ మీరు చెప్పండి. రాజకీయ నాయకులకి, సినీ ప్రముఖులకి మధ్య మంచి సాన్నిహిత్యం ఎప్పుడూ ఉంటుంది. కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే జనం ఏమనుకుంటున్నారో తెలియాలి చిరంజీవికి. చంద్రబాబుకి కాదు. చిరంజీవికి జనం ఏమనుకుంటున్నారు ఆయన మాటల పట్ల తెలియాలి. కరెక్ట్ అంటున్నారా? రాంగ్ అంటున్నారా అని. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా, ఎవరంటే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా, తరచూ కలుస్తూ ఉండకపోయినా వారి మధ్య సాన్నిహిత్యం అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైనా ఈవెంట్స్‌లో కలిసినప్పుడు ఒకరి గొప్పతనం గురించి మరొకరు చెప్పుకుంటూ, ఒకరి మీద మరొకరు అభిమానాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా అదే చేశారు. ఇటీవల జరిగినటువంటి ఒక బుక్ లాంచ్ ఈవెంట్‌లో చిరంజీవి, చంద్రబాబు చీఫ్ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. అందులో చంద్రబాబు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. దాంతో టీడీపీ ఫాలోవర్స్ అందరూ చాలా సంతోషంలో చిరంజీవి చేసినటువంటి కామెంట్స్‌ను వైరల్ చేసేస్తున్నారు. మంత్రి నారాయణ కుమార్తె సరణి రచయిత్రిగా మారారు. మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం కోసం పలువురు సినీ సెలబ్రిటీలని, రాజకీయ నాయకులను రంగంలోకి దింపారు మంత్రి నారాయణ. ఆ ఈవెంట్‌లో చిరంజీవి, చంద్రబాబు కలిశారు. ఎప్పుడు కలిసినా సాన్నిహిత్యంగా ఉండే వీరిద్దరూ మరోసారి ఒకరి మీద ఒకరు అభిమానాన్ని బయట పెట్టుకున్నారు. రాజకీయాల్లో రాణించాలని, ప్రజలకు సేవ చేయాలని కాలేజీ రోజుల నుంచి చంద్రబాబు అనుకుంటూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అప్పటి నుంచి అనుకున్న దానికే ఆయన కట్టుబడి ఉంటూ అనుకున్నది సాధించారని ప్రశంసించారు. రాజకీయాల్లో రాణించిన విషయంలో చంద్రబాబును ప్రశంసించిన చిరంజీవి మరొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హైదరాబాద్ లాంటి విశ్వనగరాన్ని నిర్మించిన క్రెడిట్ కూడా చంద్రబాబుదే అని ఆయన అందించారు. చిరంజీవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో కొందరు విమర్శకుల నోళ్లు మూతపడ్డాయని టీడీపీ ఫాలోవర్స్ సంతోషిస్తున్నారు. హైదరాబాద్ లాంటి మహానగర నిర్మాణానికి కారణం తామే అంటూ ఎవరికి వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చిరంజీవి లాంటి స్టార్ కూడా ఈ క్రెడిట్ అంతా చంద్రబాబుదే అని చెప్పడం ఆయన ఫ్యాన్స్ ని హ్యాపీ చేస్తుంది. ఇక చంద్రబాబు కూడా చిరంజీవి చేసినటువంటి సామాజిక సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన్ని ప్రశంసించారు. చిరంజీవి చాలా సంకల్పంతో ముందుకెళ్లారు. నేను నటుడిని కావాలనే సంకల్పం ఆయన మైండ్ లో పడింది. అప్పటి నుంచి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకెళ్లారు. తన గోల్ ని రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశారు. ఎన్టీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలో చిరంజీవి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారు. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఒక మహానటుడిగా తయారయ్యారు. ఆ అవకాశం ఆయనకి దక్కింది. నేను సీఎం గా ఉన్నప్పుడు ఆయన తరచుగా కలిసేవాడిని. అప్పుడే ఆయనలోని ఆలోచనలు చాలా ఎక్కువగా ఉండేవి. నేను సమైక్యాంధ్రకి సీఎం గా ఉన్నప్పుడు బ్లడ్ బ్యాంక్ పెడతాను, కొంత స్థలం ఇవ్వండి అని అడిగారు ఆయన. సామాజిక సేవ గురించి సినిమా యాక్టర్లు మామూలుగా ఆలోచించరు. అలాంటిది మొట్టమొదటిసారి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అట్లాగే నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్ళనైనా అధిగమించొచ్చని, మనిషి యొక్క దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుంది అనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణని చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమార్తె సరణి రచించినటువంటి మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈయన పాల్గొని మాట్లాడారు.